సో ఆ క్యారెక్టర్ ఆ గ్రోత్ కూడా అలా కనిపిస్తుంది. అంటే మీకు ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఊరు చివర పోలేరమ్మ అని ఉంటుంది. ఇది పర్టికులర్గా మీకు చెప్పడానికి రీజను. సో ఊర్లో ఏంటంటే ఊరు అవతల పోలేరమ్మ టెంపుల్ అంటారు. అంటే ఏదైనా కష్టం వస్తే వెళ్ళి మొక్కుంటారు. మనం జనరల్గా చూస్తుంటాం. సో అంటే క్యారెక్టర్కి అంత ఆర్క్ ఉండడానికి కూడా రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఒక భయం గానో లేకపోతే సిచ్యువేషన్ గానో వచ్చినప్పుడు వెళ్ళి మొక్కుకుంటారు మామూలుగా. సో ఈ సిరీస్లో ఏంటంటే ఎవరు వచ్చి తనని కాపాడడానికి అలాంటిది ఏమి ఉండదు. సో షీ బికమ్ లైక్ ఏ పోలేరమ్మ, అంటే ఊగిపోతూ ఉంటారు. అది పార్ట్ ఆఫ్ ది సిరీస్ అంటే అది. అంటే ఇంత ఆర్క్ని మెయింటైన్ చేసి, అంటే ప్రతి వేరియేషన్ని మెయింటైన్ చేసి, ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, చాలా క్యూట్గా ఉండే సీన్స్ ఉంటాయి. మీరు అవి జస్ట్ ఇలా పేలిపోతే అంజలి గారితో మీరు చిన్న సీన్ ఇచ్చి దీన్ని ఏం చెప్పాల్సిన అవసరం లా, దీన్ని క్రాక్ చేయండి అంటే పక్కన వాళ్ళందరూ నవ్విచ్చేస్తారు. అది అయిపోతుంది. కానీ తిన్లో ఇప్పుడు మనం ఓవరాల్గా చూసేది ఏంటంటే ఒక ఎమోషనల్ రైడ్ కానీ ఓవరాల్ ఆర్క్ చూస్తారు. సో అది నేను చెప్తుంది. మీకు 2 షేడ్స్ కనిపిస్తాయి. అంటే ఇది కంప్లీట్గా ఫ్యామిలీతో చూడొచ్చు, ప్లస్ మీరు ఎక్కడెక్కడ ఎంతవరకు చేయాలో అంతవరకే చేశారు. అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళలేదు. అది 100% చెప్పగలను.